శ్రీ మహావిష్ణువు స్వయంగా నివాసం ఉండే క్షేత్రమే బద్రీనాథ్. అందుకే బద్రీనాథ్ను భూలోక వైకుంఠం అని పిలుస్తారు. ఒకసారి బద్రీనారాయణుడిని దర్శిస్తే సకల పాపకర్మల నుండి విముక్తి కలిగి మోక్షం ప్రాప్తిస్తుందని హిందూ శాస్త్రాలలో చెప్పబడింది. హిందువులకు ఎంతో పవిత్రమైన బద్రీనాథ్ క్షేత్రం భక్తికే కాదు, ఎన్నో రహస్యాలకు కూడా ప్రసిద్ధి. ఎప్పుడు ఆలయం మూతపడిపోతుందో ప్రపంచంలో ముందుగా వివరించబడిన ఏకైక ఆలయం బద్రీనాథ్ క్షేత్రం. అంతేకాదు ఈ క్షేత్రం అడుగడుగున ఒక్కో రహస్యం దాగి ఉంది. హిమాలయాల దగ్గర ఉన్న ఈ ఆలయంలో సంవత్సరంలో కేవలం 6 నెలలు మాత్రమే పూజలు జరుగుతాయి. మిగిలిన 6 నెలలు ఈ ప్రాంతం మంచుతో కప్పబడి ఉండడం వల్ల మూసివేస్తారు. కానీ బద్రీనాథ్లోని అఖండ జ్యోతి మాత్రం ఆలయం మూసివేసిన తర్వాత నుండి మరలా ఆలయం తెరిచే వరకు, అంటే ఈ 6 నెలలు వెలుగుతూనే ఉంటుంది. ఇది ఎలా సాధ్యం? ఏ శక్తి ఈ జ్యోతిని వెలిగేలా చేస్తుంది? హిందూ ఆలయాలలో శంఖనాదాన్ని పవిత్రంగా భావిస్తారు. కానీ బద్రీనాథ్ ఆలయంలో మాత్రం శంఖనాదం నిషేధం. ఎందుకని? దీని వెనక ఉన్న రహస్యం ఏమిటి? బద్రీనాథ్ దగ్గర ఉన్న వసుధార కింద భక్తులు నిలబడినప్పుడు పాపాత్ముల మీద నీరు పడదు. ఎందుకని? ఈ జలపాతానికి ఎవరు పాపాత్ములు ఎవరు పుణ్యాత్ములో ఎలా తెలుస్తుంది? సంవత్సరం పొడవునా చలి తీవ్రత ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో బద్రీనాథ్ దగ్గర ఉన్న తప్తకుండని నీటి బుగ్గలోని నీరు ఎప్పుడూ వేడిగా ఉండడానికి కారణం ఏమిటి? బద్రీనాథ్ ఆలయ పూజారి స్త్రీ వేషధారణలో పూజలు ఎందుకు చేస్తాడు? అసలు బద్రీనాథ్ క్షేత్రం ఎప్పుడు శాశ్వతంగా మూతపడిపోతుంది? బద్రీనాథ్లోని ఆచారాలు రహస్యాల గురించి శాస్త్రవేత్తల అభిప్రాయం ఏమిటి? ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం బద్రీనాథ్ ప్రాంతంలో ముందుగా శివపార్వతులు నివాసం ఉండేవారు. ఒకరోజు వారు విహారానికి వెళ్లి తిరిగి వచ్చేసరికి వాకిలి దగ్గర ఒక శిశువు ఏడుస్తూ కనిపిస్తాడు. ఇంత ఎత్తైన ప్రాంతంలో ఒక శిశువు ఒంటరిగా ఎలా వచ్చాడని మహేశ్వరుడు అనుమానిస్తాడు. కానీ జగన్మాత అయిన పార్వతీదేవి శిశువును ఎత్తుకుని శంకరుడు వారిస్తున్నా వినకుండా ఇంటిలోకి తీసుకుని వస్తుంది. ఆ శిశువును పరమశివుడు బాగా చూశాక ఇతను సామాన్యుడు కాదని, జరగబోయే పరిణామాలకు నీవే బాధ్యతని పార్వతీమాతకు చెప్తాడు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ విహారానికి వెళ్లిన శివపార్వతులు తిరిగి ఇంటికి వచ్చేసరికి ఆ బాలుడు ఇంటిని ఆక్రమించి లోపల తలుపులు వేసుకుని విష్ణువుగా తన అసలు రూపాన్ని పొందుతాడు. ఇక బద్రీనాథ్లో విష్ణు నివాసానికి సమయం ఆసన్నమైందని గ్రహించిన శివపార్వతులు కేదార్నాథ్కు వెళ్లిపోతారు. అప్పటి నుండి బద్రీనాథ్ మహావిష్ణువుకు నివాసంగా మారుతుంది. తర్వాతి కాలంలో మహావిష్ణువు ఆ ప్రాంతంలో ఆరుబయట ధ్యానంలో నిమగ్నమవుతాడు. హిమాలయాలలోని చలి వర్షం బారిన పడకుండా విష్ణుమూర్తి పైన ఒక రేగు చెట్టు రూపంలో లక్ష్మీదేవి మారుతుంది. రేగు చెట్టునే బద్రీ వృక్షం అని కూడా పిలుస్తారు. అందుకే ఆ ప్రాంతానికి బద్రీనాథ్ అనే పేరు వచ్చింది. మౌర్యుల కాలంలో బౌద్ధం భారతదేశంలో ఆధిపత్యం పొందడం వల్ల వివిధ హిందూ ఆలయాలను ధ్వంసం చేస్తారు. బద్రీనాథ్ మీద కూడా దాడి జరగబోతుందని గ్రహించిన పూజారి ఆలయానికి సమీపాన ఉన్న అలకనంద నదిలో బద్రీనారాయణుడి విగ్రహాన్ని దాచిపెడతాడు. కానీ కొన్ని తరాలు మారిన తర్వాత అలకానంద నదిలో ఎక్కడ విగ్రహం ఉందో ఎవరికీ తెలియకుండా పోతుంది. 8వ శతాబ్దంలో బద్రీనాథ్కు వచ్చిన ఆదిశంకరాచార్యునికి ఈ విషయాన్ని ఆలయ పూజారి చెప్తాడు. అప్పుడు ఆదిశంకరాచార్యులు ధ్యానంలో కూర్చుని అలకనంద నదిలో ఎక్కడ బద్రీనారాయణుడి విగ్రహం ఉందో దర్శిస్తాడు. అలకనంద నదిలోకి దిగి ఆ విగ్రహాన్ని ఆలయానికి తీసుకువచ్చి ప్రతిష్ఠ చేస్తాడు. బద్రీనాథ్ ఆలయం హిమాలయాలలో ఉండడం వల్ల ఆ ప్రాంతంలో చలి ఎక్కువగా ఉండడం, తీవ్రమైన గాలులు, తుఫానులు తరచూ వస్తుంటాయి. కానీ తీవ్రమైన వాతావరణ పరిస్థితులలో కూడా ఆలయంలోని అఖండ జ్యోతి ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. చలికాలం ఆ ప్రాంతం మంచుతో కప్పబడి ఉండడం వల్ల 6 నెలలు ఆలయాన్ని మూసివేస్తారు. అయినప్పటికీ 6 నెలల తర్వాత ఆలయాన్ని తెరిచే వరకు అఖండ జ్యోతి వెలుగుతూనే ఉంటుంది. బద్రీనారాయణుడికి అలంకరించిన పూలు కూడా వాడిపోకుండా ఉండడం విశేషం. ఇదంతా బద్రీనారాయణుడి మహిమని భక్తులు విశ్వసిస్తారు. కానీ అఖండ జ్యోతి 6 నెలలు వెలుగుతూనే ఉండడానికి మన దేశంలో వేల సంవత్సరాల క్రితమే అందుబాటులో ఉన్న శాస్త్రీయ పరిజ్ఞానం కూడా కారణమే. ఆదిశంకరాచార్యులు బద్రీనాథ్ ఆలయాన్ని పునర్నిర్మించాక వివిధ మూలికలతో కలిపిన ఆవు నెయ్యి మిశ్రమాన్ని అఖండ జ్యోతిలో తైలంగా ఉపయోగించమని పూజారితో చెప్పాడు. అదే ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ మిశ్రమాన్ని ఆలయ సమీపంలోని గ్రామంలో ఉన్న 10 సంవత్సరాల వయసు కంటే తక్కువ ఉన్న బాలికల చేత తయారు చేయిస్తారు. ఈ తైలం తక్కువ ఆక్సిజన్ను గ్రహించి తక్కువ కార్బన్ డైఆక్సైడ్ను వదులుతుంది. అందువల్లే అఖండ జ్యోతి 6 నెలలు ఆరిపోకుండా వెలుగుతుంది. బద్రీనారాయణుడికి హిమాలయాలలో దొరికే ప్రత్యేకమైన పూలను పూజలలో ఉపయోగిస్తారు. ఇవి ఎక్కువ కాలం వాడిపోకుండా ఉండడం వల్ల 6 నెలల తర్వాత ఆలయం తెరిచినా అప్పటికీ పూలు వాడిపోకుండా కనిపిస్తాయి. బద్రీనాథ్ ఆలయ సమీపంలో ఉన్న వసుధార జలపాతం అందానికి ఎన్నో విశేషాలకు నిలయం.
మంచు కొండలు, పచ్చని చెట్ల మధ్య నుండి ప్రవహించే జలపాత సౌందర్యం ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఈ జలపాతం నీరు పాపాత్ములను తాకదు అనే విశ్వాసం కూడా ఉంది. 400 అడుగుల ఎత్తు నుండి కిందకు జారే ఈ జలపాత నీటి కింద పాపాత్ములు నిలబడినప్పుడు నీరు వారి మీద పడకుండా పక్కన పడతాయి. వసుధార జలపాతం గురించిన ప్రస్తావన పురాణాలలో కూడా ఉంది. పాండవులు స్వర్గారోహణ చేసే సమయంలో ఈ ప్రాంతానికి కూడా వచ్చారు. ఈ జలపాతం దగ్గరే పాండవులలో ఒకడైన సహదేవుడు మరణించాడు. వసుధార హిమాలయ పర్వతాలలోని మూలికా వృక్షాలను తాకుతూ ప్రవహించడం వల్ల ఆ నీటితో స్నానం చేసిన వారికి దీర్ఘకాల వ్యాధులు నయమవుతాయి. అంతేకాకుండా ఎవరినైతే వసుధార జలపాతం నీరు తాకుతుందో వారికి సంపదలు ప్రాప్తిస్తాయని భక్తులు నమ్ముతారు. వసుధార జలపాతంలోని నీరు అందరి మీద పడకపోవడానికి వేరే కారణం ఉందని కూడా నమ్ముతారు. ఈ జలపాతం నీరు 400 అడుగుల ఎత్తు నుండి కిందకు పడుతుంది. కానీ ఆ ప్రాంతంలో బలమైన గాలులు వీచేటప్పుడు ఆ గాలులు నీటిని పక్కకు తోసేయడం వల్లే అవి భక్తుల మీద పడవు. అందరి మీద వసుధార జలపాతం నీరు పడకపోవడానికి కారణం ఇదే అనేది కొంతమంది వాదన. సాధారణంగా హిందూ ఆలయాలలో శంకువులను ఊదడం పవిత్రంగా భావిస్తారు. కానీ బద్రీనాథ ఆలయంలో మాత్రం శంకువు శబ్దం నిషిద్ధం. దీని వెనుక అనేక పురాణ కథనాలు ఉన్నాయి. వాటి ప్రకారం లక్ష్మీదేవి ఇక్కడ ధ్యానంలో ఉంటుందని, శంకు శబ్దం వల్ల లక్ష్మీదేవి ధ్యానానికి భంగం వాటిల్లుతుందని కొన్ని పురాణాల సారాంశం. మరికొన్ని పురాణాల ప్రకారం శంకువులో వాతాపి అనే రాక్షసుడు ఉంటాడని, శంకువు ఊదితే ఆ రాక్షసుడు బయటకు వస్తాడని చెప్పబడింది. కానీ ఈ ఆచారం వెనక శాస్త్ర విజ్ఞానం కూడా ఉంది. బద్రీనాథ్ ఆలయం హిమాలయాలలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ ప్రాంతంలో నిత్యం హిమపాతాలు, కొండ చర్యలు విరిగిపడడం సర్వసాధారణం. శంకువు ఊదినప్పుడు వచ్చే శబ్ద తరంగాలు, ప్రతిధ్వనుల వల్ల మంచు పొరలు కదులుతాయి. తద్వారా మంచు పర్వతాల నుండి కిందకు పడడం, కొండ చర్యలు విరిగిపడడం జరుగుతుంది. అందువల్లే బద్రీనాథ్ క్షేత్రంలో శంఖనాదం నిషేధం. బద్రీనాథ్ దగ్గర ఉన్న తప్తకుండ అనే నీటి బుగ్గ చాలా ప్రత్యేకమైనది. అత్యంత శీతల ప్రదేశమైన హిమాలయాలలో ఉండే ఈ నీటి బుగ్గలోని నీరు ఎప్పుడూ వేడిగా ఉంటుంది. పురాణాలలో కూడా తప్తకుండ్ ప్రస్తావన ఉంది. పురాణాలలో తప్తకుండ్లో అగ్నిదేవుడు నివసిస్తూ ఉంటాడని, అందువల్లే ఇందులోని నీరు వేడిగా ఉంటుందని చెప్పబడింది. బద్రీనారాయణుడు ఇందులో స్నానం చేశాడని పురాణాలలో వివరించడం వల్ల భక్తులు కూడా తప్తకుండ్లో స్నానం చేసిన తర్వాతే బద్రీనారాయణుడిని దర్శించడం ఆచారం. ఈ నీటిలో స్నానం చేస్తే పాపకర్మల నుండి విముక్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. ప్రధానంగా తప్తకుండ్ నీటిలో స్నానం చేస్తే కీళ్ల సమస్యలు, చర్మ వ్యాధులు, కండరాల సంబంధిత వ్యాధులు నయమవుతాయని భక్తులు నమ్ముతారు. శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేసి అతి శీతల ప్రదేశంలో ఉండే ఈ నీటి బుగ్గలోని నీరు వేడిగా ఉండడానికి గల కారణాలను వివరించారు. భూమి లోపలికి ఎంత లోతుకు వెళ్తామో అంత ఎక్కువ వేడి ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో ఈ వేడి భూమి పొరల నుండి రాళ్ల ద్వారా ఉపరితలానికి కూడా వస్తుంది. బద్రీనాథ్లోని తప్తకుండ్లో ఉన్న రాళ్లు కూడా ఇలా వేడెక్కడం, ఆ వేడెక్కిన రాళ్లను నీరు తాకడం మూలంగానే తప్తకుండ్లోని నీరు సంవత్సరం పొడవునా వేడిగా ఉంటాయనేది శాస్త్రవేత్తల అభిప్రాయం. బద్రీనాథ్ ఆలయంలో ఒక విచిత్రమైన ఆచారం కూడా ఉంది. సంవత్సరానికి ఒకసారి ఆలయ ప్రధాన పూజారి చీర, అమ్మవారి నగలు ధరిస్తాడు. ఉత్తర హిమాలయాలలో నివసించే ప్రజలకు బద్రీనాథ్ ప్రధాన పవిత్ర క్షేత్రం. చలికాలం బద్రీనాథ్ మూతపడిన 6 నెలల తర్వాత వసంత పంచమి రోజు ఆలయాన్ని మళ్లీ పూజల కోసం తెరుస్తారు. ఆ రోజును ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు పెద్ద పండుగగా జరుపుకుంటారు. ఆ రోజు స్త్రీ వేషధారణలో ఉన్న ప్రధాన పూజారిని అమ్మవారి ప్రతిరూపంగా అక్కడి ప్రజలు భావించి పూజిస్తారు. ఎవరైతే ఆ రోజు పూజారిని దర్శించి పూజించారో వారిని పాపాత్ములుగా భావిస్తారు. చలికాలంలో బద్రీనాథ్ ఆలయాన్ని మూసివేసినప్పుడు బద్రీనారాయణుడి విగ్రహాన్ని జోషిమఠ్లో ఉన్న నరసింహస్వామి ఆలయానికి తరలించి పూజిస్తారు. ఈ 6 నెలలు నరసింహస్వామితో పాటు బద్రీనారాయణుడికి పూజలు జరుగుతాయి. జోషిమఠ్లోని నరసింహస్వామి విగ్రహం యొక్క కుడి చేయి రోజు రోజుకి సన్నబడిపోతుంది. ఇలా సన్నపడుతూ ఏ రోజైతే జోషిమఠ్లోని నరసింహస్వామి కుడి చేయి విరిగిపోతుందో బద్రీనాథ్ సమీపంలోని నరనారాయణ పర్వతాలు కలిసిపోయి బద్రీనాథ్కు దారి మూసుకుపోతుందని ఒక విశ్వాసం ఉంది. అప్పుడు బద్రీనాథ్ ఆలయం శాశ్వతంగా మూతపడిపోయి బద్రీనారాయణుడి విగ్రహాన్ని జోషిమఠ్కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న భవిష్య బద్రీకు తరలిస్తారని చెప్పబడింది. ఇవన్నీ కేవలం నమ్మకాలా లేదా నిజంగానే బద్రీనాథ్ భవిష్యత్తులో మూతపడిపోతుందా అనేది ఇప్పుడే చెప్పలేం. ప్రస్తుతానికి బద్రీనాథ్ ఎన్నో రహస్యాలకు ప్రసిద్ధి చెందిన వైష్ణవ ఆలయం. హిమాలయాల సౌందర్యం, విచిత్రమైన ఆచారాలు, అంతుచిక్కని రహస్యాలు, అన్నింటికంటే ప్రధానంగా మహావిష్ణువు స్వయంగా నివసించే భూలోక వైకుంఠమే ఈ బద్రీనాథ్.